సో సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం కొన్ని కంట్రీస్‌కి వీసా ఫ్రీ కంట్రీస్ అని అంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఆ పరంగా చూస్తుంటే మన ఇండియా ఏ ర్యాంక్‌లో ఉంది? అదే విధంగా మనకి ఇంకా ఏమైనా వీసా ఫ్రీ కంట్రీస్‌ని మనం పొందే అవకాశం ఉందా? తప్పనిసరిగా ఉంది మేడం. ఇప్పుడు యాజ్ ఆఫ్ హెల్లీస్ ఇండెక్స్ రిపోర్ట్ ఇండియా 77th ర్యాంక్ 77వ స్థానంలో ఉంది. హ్మ్. సో అండ్ ఇండియన్ పాస్‌పోర్ట్ హోల్డర్ ఉంటే ఈరోజు 2025లో హీ కెన్ హ్మ్. ట్రావెల్ అప్ టు 59 కంట్రీస్. 59 దేశాల్లో వాళ్ళు డైరెక్ట్‌గా వీసా ఆన్ అరైవల్ లేదంటే వీసా ఫ్రీ నేషన్స్ పరంగా హ్మ్. వాళ్ళు ఎళ్ళొచ్చు. ఓకే. సో అది మీరు ఈజ్ ఆఫ్ బిజినెస్‌కి అన్ని పరంగా హ్మ్. పర్యాటక పరంగా టూరిస్టులు వెళ్ళాలి వాళ్ళకు కూడా ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్కి ఫర్ కార్పొరేట్స్ మైండ్ సెట్తో యాజ్ వెల్ యాజ్ ఫర్ జనరల్ టూరిజం డెవలప్మెంట్ చేసుకోవడానికి అన్ని దేశాలు ఓపెన్ అయినాయి. హ్మ్. సో రీసెంట్గా చూసుకుంటే మీరు 2 months బ్యాక్ ఫిలిప్పీన్స్ ఓపెన్ చేసింది హ్మ్. ఇండియన్ వీసా హోల్డర్స్కి ఆన్ అరైవల్ వీసా. హ్మ్. మీకు ఇండియన్ పాస్పోర్ట్ ఉంటే 14 రోజులు ఆన్ అరైవల్ వీసా. సో మీరు అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో శ్రీలంక ఉంది, మలేషియా ఉంది, దాని తర్వాత ఫీజీ ఐలాండ్స్ ఉన్నాయి, హ్మ్. అండ్ ఆఫ్రికా సెక్టర్లో మారిషస్ ఉంది, టాంజానియా ఉంది, అండ్ మీరు కరేబియన్ ఐలాండ్స్ అట్లాంటివి చూసుకుంటే కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. దానికి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి డైరెక్ట్గా వీసా ఆన్ అరైవల్ ఇది ఉంటుంది. హ్మ్.